అయితే ఈ చీఫ్ మినిస్టర్ అంటే వీళ్ళందరూ అంటే వీళ్ళు అసలు జనరల్‌గా సార్ చీఫ్ మినిస్టర్ ఏ ప్రారంభోత్సవాలు ఏం లేవు. ఆఫీస్‌కి వచ్చి అసలు ఎలా వాళ్ళ అలా సీఎంఓ గారు ఏం చేస్తారు సార్ చీఫ్ మినిస్టర్? నేను సెకండ్‌గా చీఫ్ మినిస్టర్ కూడా ఉన్నానండి ఒరిస్సాలో గిరిధర్ గుమాంగ్ గారికి. సో నా అనుభవం గురించి చెప్పి తర్వాత మా నవీన్ పట్నాయక్ గారికి చూసింది కూడా చెప్తాను మీకు. అప్పుడు కొంచెం క్లారిటీ వస్తుంది. వేరే వాళ్ళు అలా చేస్తున్నారా లేదా నేను చెప్పలేను. ఒకవేళ చేయకపోతే ఎందుకు చేయట్లేదు, అతనికంటే ఎక్కువ చేస్తుంటే ఎందుకు చేస్తున్నారని కూడా చెప్పలేను, కానీ చెప్తున్నాను. జనరల్గా ఎప్పుడైతే మాకు బయట టూర్స్ ఉండేవి కాదు, అప్పుడు అతను కాంగ్రెస్ కాబట్టి ఢిల్లీలో కూడా తరచూ వెళ్ళేవాళ్ళము, నెలకు ఒకసారైనా వెళ్ళేవాళ్ళము. గవర్నమెంట్ వర్క్ కోసం కానీ అధిష్టానానికి బ్రీఫ్ చేయడానికి కానీ వెళ్తుండేవాళ్ళం. అది కానప్పుడు టూర్స్ లేనప్పుడు డెఫినెట్గా పొద్దున్న 11 గంటలకల్లా సెక్రటరీకి వచ్చేవాళ్ళండి. చీఫ్ మినిస్టర్ గారు 11 గంటలకు వచ్చేవారు. సెక్రటరీకి వచ్చి 1-2 మీటింగ్లు కానీ లేకుంటే వేరే వాళ్ళు ఇండస్ట్రియలిస్ట్ కానీ వేరే రాజకీయ నాయకులు కానీ వేరే వాళ్ళు కానీ కలిసి ఉంటే వాళ్ళు కలిసేవాడు. మళ్ళీ ఆయన అంటే నార్మల్గా లంచ్ చేసేవాడు కాదు, ఆయనకి 3 గంటల వరకు వెళ్ళిపోయేది. సో దాని తర్వాత మళ్ళీ బ్రేక్ చేసేవాడు. మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ లేకుంటే ఇంట్లోనే మళ్ళీ మీటింగ్స్ నడిచేవి. విజిటర్స్ కానీ వేరే వాళ్ళు కానీ ఇంట్లో నడిచేవి. పక్కనే ఉండేది వాళ్ళ సెక్రటరియట్కు ముఖ్యమంత్రి గారి ఇల్లు కూడా పక్కనే ఉండేది, హార్డ్లీ 100 మీటర్ డిస్టెన్స్. అలా నడిచేది. ఇక రాత్రిలో ఈ డిస్కషన్లు కొన్నిసార్లు 11, 1, 2 వరకు అయిపోయేది. ఓకే. సో ఎన్నో రాత్రులు నేను పొద్దున 3 గంటలకు ఇంటికి వెళ్ళేవాడిని. అలా రోజులు ఉన్నాయండి. రాత్రి 3 గంటలకి. ఎందుకంటే అలా నడిపాడు ఆయన డిస్కషన్లు వేరే వాళ్ళతో, పొలిటీషియన్స్ కానీ వేరే వాళ్ళతో కానీ. ఆయన ఉన్నప్పుడు ఇక నేను కూడా ఉండాలి కదా అని ఉండేవాడిని. ఇక నవీన్ పట్నాయక్ గారు సంగతి చెప్తున్నాను. టూర్ వెళ్తే ఒక ఢిల్లీ తప్ప రాష్ట్రంలో ఎప్పుడు ఆయన బస చేయలేదు. పొద్దున్న వెళ్ళినా రాత్రి కల్లా వచ్చేసేవాళ్ళు. లేని రోజుల్లో 11-11:30కు టంచన్గా ఆయన ఆఫీస్కి వచ్చేవాడండి. 2 మీటింగ్లు కానీ 1 మీటింగ్ ఆయన చేసి ఏదో డిస్కషన్ చేసి, ఎందుకంటే ఆయన ఎక్కువగా మంత్రులు కానీ పొలిటీషియన్ వచ్చి కలిసేవాళ్ళు కాదు, భయంతో. ఓకే. ఆయన కలిసేవాళ్ళు కాదు, అవసరం ఉంటేనే. అవసరం లేకుంటే ఏమనే వాళ్ళు, దుర్గాప్రసాద్ గారు మీరు ఇవాళ పుల్లబండ్లు ఉండాల్సింది ఇక్కడ ఏం చేస్తున్నారు అడిగేసాడు. మీరు అక్కడ ఉండాల్సింది ఇక్కడ ఏం చేస్తున్నారు అడిగేసేవాళ్ళు. అందుకు భయపడి ఎవరు ఆయన ముందుకు వెళ్ళేవాళ్ళు కాదు. బట్ స్టిల్ 1-2 మీటింగ్ చేసుకొని 1:30 గంటలకు వెళ్ళిపోయాడు. లంచ్ చేసేసి కొంచెం రెస్ట్ తీసుకునేవాడు. మళ్ళీ 4 గంటలకు వచ్చేవాడండి, 4-4:30కు. మళ్ళీ 2 మీటింగ్స్ చేసేవాడు. 7 గంటలకల్లా వెళ్ళిపోయాడు. 7 గంటలకు వెళ్ళి ఇక తన సొంతగా ఇంట్లో ఏం చేసుకున్నాడో అది చేసుకున్నాడు. ఇంట్లో ఎవరిని ఎంటర్టైన్ చేసేవాడు కాదు. ఈ మీటింగ్లు కాదు కానీ పొలిటికల్ మీటింగ్ కానీ ఎప్పుడో ఒకసారి ఎవరన్నా ఆయనకు ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు కాదండి. స్నేహితులు లేరు. అంటే మీరు ఇవాళ కలిసి అనుకోండి, సరే దుర్గాప్రసాద్ గారు రండి చాయ్కో కాఫీకో ఒక గ్లాస్ ఆఫ్ డ్రింక్స్ కొని పిలిచాడు తప్ప అది కూడా 1-2 సార్లు తర్వాత అది పోతాం. ఎవరికి ఆయనకి పర్మనెంట్ మిత్రులు లేరు, పర్మనెంట్ శత్రులు కూడా లేరండి. మితభాషి, ఎక్కువ మాట్లాడేవాడు కాదు, మీటింగ్ లో కూడా ఎక్కువ మాట్లాడాడు కాదు. ఆయన పద్ధతి. ఆయన ఉన్నాడంటే ఢిల్లీ, హైదరాబాద్, భువనేశ్వర్లో ఉన్నాడంటే డెఫినెట్ గా మీటింగ్ సెక్రటరీకి వచ్చాడు. లేడు అంటే ఆయన టూర్ మీద ఉన్నట్టే. అది ఇక వేరే చోట చూస్తున్నామండి. ఇక్కడ కూడా ఇప్పుడు నేను దాని తర్వాత రిటర్న్ అయిన తర్వాత ఇక రాజకీయాలు చేరాను కదా టీఆర్ఎస్. ఆ పద్ధతులకు మా పద్ధతులకు చాలా తేడా ఉంది. ఎప్పుడు ఆఫీస్కి మా నాయకుడు ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళలేదు. ఎవరు మా కేసీఆర్ గారు వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళలేదు. అంటే స్టార్టింగ్ లో వెళ్ళానండి. స్టార్టింగ్ లో అక్కడే చాలా మీటింగ్స్ చేశాము. మరి తర్వాత మరి ఎందుకో పూర్తిగా బంద్ చేశారు, అసలు రాలేదు. ఇంట్లో ఉండే చేశారు అడ్మినిస్ట్రేషన్ మొత్తం ప్రగతి భవన్ లో. అప్పుడు ప్రగతి భవన్ ఉండేది కదా, అది కట్టడానికి చాలా టైం పట్టింది కదా. సో అలా అయిపోయింది. అదర్వైజ్ నార్మల్గా అయితే ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా అండి సౌత్ బ్లాక్ వెళ్తారు, ప్రధానమంత్రి కూడా. ఓకే. రాష్ట్రపతి గారు రాష్ట్రపతి నిలయంలో ఆయన ఆఫీస్లో కూర్చుంటారు. గవర్నర్ గారు కూడా ఇవాళ ఇప్పుడు వర్మ గారు ఉన్నారు, గవర్నర్, ఆయన ఆఫీస్లో కూర్చుంటారు. అది పద్ధతి అండి. అది ఇతర రోజుల్లో కూడా రాజులు నడిపారు కదండి. అవును, సభ వాళ్ళు వచ్చేవాళ్ళు, సభకు వచ్చేవాళ్ళు కదా. వచ్చే ముందు అందరూ మంత్రులు కానీ వేరే వాళ్ళు ఆసీనమై ఉండేవారు. వీళ్ళు రాగానే రండి అని చెప్పేసి అందరూ నిలబడేవాళ్ళు. కూర్చున్న తర్వాత
స్టార్ట్ చేసిండు అనేవాళ్ళు. వస్తున్నారు ఓహో రాజు మహాప్రభు అనేసి ముందు ఆయన గురించి చెప్పేవారండి. ఇప్పుడు కూడా అదే కదా, ఆ, ఇక ముఖ్యమంత్రి వస్తున్నారంటే హటో 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 అని ఉంటుంది తప్ప అవును, ఎవడున్నాడని చూడరు. దుర్గాప్రసాద్ గారు ఉన్నారా, రామచంద్రుడు చూడరు వాళ్ళు, తోసేయడమే. తోసేయడమే. ఆ, వాళ్ళకి ఎవరు అవపడినప్పుడు మన ఇప్పుడున్న సిబ్బందికి అవునండి. అలా తయారైంది. వాళ్ళు రావడమే అరుదు, ఆ వచ్చిన రోజులో ఇక ఇదంతా రభస ఉంటుంది. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనుకోండి, ఆయన ఇంట్లో తాడేపల్లి ఇంట్లోనే ఉండి అడ్మినిస్ట్రేషన్ చేశారు 5 సంవత్సరాలు. ఎక్కువగా సెక్రటరీకి వెళ్ళలేదండి. అదండి నేను చెప్తాను కదా, ఇప్పుడు ఎలా తయారయ్యారంటే అట్లీస్ట్ ఏదైతే నేషనల్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రులు అంటే వాళ్ళకు ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు, వాళ్ళకు ఒక బాస్ ఉన్నారు అనేది ఒకటి భయమో ఏదో ఉంటుంది, అధిష్టానం ఉందని. వీళ్ళకి నేనే కదా అధిష్టానం కదా, వీళ్ళకి వాళ్ళే అధిష్టానం కదా, వాళ్ళు ఏం చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే రూల్ రెగ్యులేషన్స్. అవును, కాబట్టి నేను అక్కడ చేస్తే ఏంటి ఇక్కడ చేస్తేనని పద్ధతిలో అవునండి, అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ అంటే ఇంట్లో ఉండి అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ కాదండి. అది అంటే ఇప్పుడు కూడా ఏమైంది, కోవిడ్ వచ్చిన తర్వాత వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది కదా, సో వాళ్ళు అప్పటి నుంచే స్టార్ట్ చేయడం వర్కింగ్ ఫ్రమ్ హోమ్. కరోనా రాకముందే వర్కింగ్ మన ముఖ్యమంత్రులు వర్కింగ్ ఫ్రమ్ హోమే, అదే వర్క్ ఫ్రమ్ హోమ్. సరే విచిత్రంగా ఉంది సార్ ఇది. అలా తయారైంది. అదర్వైజ్ ఇదో ఒక సిస్టమ్ అండి. ఇప్పుడు చాలా మంది ముఖ్యమంత్రులు కూడా ఇప్పుడు నేను విన్నదంటే వెళ్ళి చూడలేదు అనుకోండి, స్టాలిన్ లాంటి వాళ్ళు దే గో ఎవ్రీడే టు ఆఫీస్. ఓకే, ఎవ్రీడే టు ఆఫీస్. ఇప్పుడు ఒక మా ఒరిస్సా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన రోజు వెళ్తాడు ఆఫీస్కి, రోజుకి ఆఫీస్కి వెళ్తారు. ప్రధానమంత్రి వెళ్తారండి, ప్రధానమంత్రి మోడీ గారు. ఓకే, మోడీ గారు వెళ్ళారు. అంతకుముందు మన్మోహన్ సింగ్ గారిని చూశాను నేను వెళ్ళాం. ఇక ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఇక్కడ లేవనుకోండి, మేము అన్ఫార్చునేట్లీ జస్ట్ నాట్ ఇప్పుడు శాస్త్రిలో జాయిన్ అవ్వలేదు, అప్పుడే జాయిన్ అయ్యాము, రావడం చూడలేదు. బట్ డెఫినెట్గా దే ఆర్ గోయింగ్ టు ఆఫీస్. దట్స్ ఇంపార్టెంట్ ఆఫీస్ అండి అది.